మీకు జుట్టు రాలే సమస్య ఉందా? ఎంతమంది డాక్టర్లకు చూపించినా మీ సమస్య తీరడం లేదా? వీటన్నింటికీ ఒక్కటే పరిష్కారం. ఏంటి, ఏదైనా యాడ్ ప్రోమో అనుకుంటున్నారా? అస్సలు కాదు. జుట్టు రాలడం గురించి ఒక వ్యక్తి జపాన్లోని దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ ఆ దేవుణ్ణి పూజించి తనకు జుట్టు పెరగాలి అని మొక్కు చెల్లించుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంతకు ఇతని స్టోరీ ఏంటో చూద్దాం. జపాన్లోని క్యోటో నగరంలో దట్టమైన అటవీ ప్రాంతం అది. చుట్టూ వెదురు చెట్లు. కిలోమీటర్ల లోపలికి వెళితే మికామి పేరుతో ఒక పుణ్యక్షేత్రం ఉంది. ఆ దేవుడు భక్తులు కోరుకున్న కోరికలన్నింటినీ తీరుస్తాడు అని నమ్మకం. ఈ క్రమంలోనే దేశ విదేశాల నుంచి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి ఆనందం పొందుతున్నారు. 1960లో స్థాపించబడిన అతి పురాతనమైన ఆలయంగా చెబుతారు అక్కడి ప్రజలు. ఈ ఆలయం మొదటి హెయిర్ డ్రెస్సర్ అయిన ఫుజివారా ఉనమెనోసుకేకు అంకితం చేయబడినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన వర్ధంతి సందర్భంగా ఆ చుట్టుపక్కల ఉండే క్షురకులు తమ షాపులను స్వచ్ఛందంగా మూసివేస్తారు. హెయిర్ డ్రెస్సర్లు, హెయిర్ స్టైలిస్టులు, బ్యూటీషియన్లు ఈ ఆలయానికి వచ్చి ఫుజివారా ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. ఇదిలా ఉంటే షర్విన్ అబ్దుల్ అనే టూరిస్ట్ ఈ ఆలయంలోని అనుభవాల్ని పంచుకుంటూ ఒక వీడియో చేశారు. జుట్టు రాలడం అనే సమస్యతో బాధపడుతున్న ఇతడు ఆ ఆలయంలో నిర్వహించే షెర్విన్ కంపాట్సు అనే ప్రత్యేక పూజకు హాజరయ్యారు. ఈ ఆచారంలో భాగంగా ముందుగా ఒక చిన్న కవరును కొనుగోలు చేసి అందులో భక్తుడు తన వెంట్రుకలను ఉంచాలి. అలాగే తన పేరు, డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. తన కోరికను ఒక పేపర్లో రాసి ఒక స్టాండ్కు అతికించాలి. ఆ తర్వాత హుండీలో కానుకలను సమర్పించి వెంట్రుకలు ఉంచిన కవర్ను దేవుని దగ్గరకు తీసుకెళ్ళి తన కోరికను మనసులో అనుకోవాలి. తిరిగి ఆ కవర్ను ఆలయంలోని ఒక షాపు దగ్గర ఇవ్వాలి. భక్తుని దగ్గర నుంచి కత్తిరించిన వెంట్రుకలు ఉన్న కవర్ను తీసుకున్న ఆలయ సిబ్బంది అతడి ఆరోగ్యం బాగుండాలని, కోరిన కోరిక నెరవేరాలని ప్రతిరోజు పూజలు చేస్తారు. అందుకు సంబంధించిన ఒక వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు ఈ ట్రావెలర్. ఈ క్రమంలోనే తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఈ పూజలు ఫలిస్తాయన్న నమ్మకం తనకు లేదని, ఆచారం ఏదో వింతగా కొత్తగా ఉందని ఆచరించినట్లు తెలిపారు. జుట్టు రాలడం అనే సమస్య తనకు ఎంతో కాలంగా ఉన్నట్లు తెలిపారు. అయితే జపాన్లో ఈ రకమైన పూజలు చేయడం వల్ల జుట్టు వస్తుందేమో అన్న ఆశ తనలో వచ్చిందన్నారు. అయితే షింటోయిజాన్ని స్వీకరించడం కూడా తనకు ఒక రకమైన ఆనందాన్ని, కొత్త అనుభూతిని ఇచ్చినట్లు తెలిపారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.